నమస్తే, మీరు చూస్తున్నారు TV9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. ఉద్యోగంలో నుంచి తొలగించిన 78 ఏళ్ల వృద్ధురాలికి యజమాని $78,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ చేసిన దాఖలు ప్రకారం షెర్లీ నోబెల్ అనే మహిళకు ఈ డబ్బు రానుంది. వృద్ధ ఉద్యోగుల బాధ్యత యజమానులదేనని అట్లాంటా డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఈ సందర్భంగా తెలిపింది. టెర్రర్ వాచ్ లిస్ట్ వలసదారులపై క్రిమినల్ విచారణ జరపాలని హౌస్ రిపబ్లికన్లు డిమాండ్ చేశారు. అలాగే కొత్తగా వస్తున్న వలసదారుల వివరాలు తెలుసుకోవాలని కూడా కోరారు. వలసదారులు చేస్తున్న నేరాలకు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2 వారాల్లో పెళ్లి చేసుకోనున్న యువతిపై కాల్పులు జరిగాయి. డౌన్ టౌన్ వాషింగ్టన్లోని నైట్ క్లబ్లో ఈ ఘటన జరిగింది. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. న్యూయార్క్లోని సూపర్ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం సూపర్ మార్కెట్లో చెలరేగిన మంటలు చుట్టుపక్కలనున్న 4 బిల్డింగ్లకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఆరెగాన్లోని ట్రైనింగ్ డివిజన్లో పార్క్ చేసిన 15 పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. పోర్ట్లాండ్ ట్రైనింగ్ డివిజన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలోనే ఉంది. కానీ ట్రైనింగ్ డివిజన్ బిల్డింగ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఐసిస్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వలసదారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉజ్బెకిస్తాన్ నుంచి వలసొచ్చిన జోవోఖిర్ అటావ్ 2 ఏళ్లుగా యుఎస్లోనే ఉంటున్నట్లు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించింది. కానీ అతనికి ఐసిస్తో సంబంధాలున్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు. మద్యం సేవించి విమానం నడిపేందుకు సిద్ధమైన పైలట్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 63 ఏళ్ల లారెన్స్ బి రస్సెల్ బ్యాగ్లో సగం తాగిన మద్యం బాటిల్ని అధికారులు గుర్తించారు. రిటైర్మెంట్కు దగ్గర పడుతున్న సమయంలో అతనికి కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది. తుఫాన్ కారణంగా 2 సార్లు విమానం ల్యాండ్ అవ్వకపోవడంతో ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారు. తమ ఫోన్లలో ఇష్టమైన వారికి గుడ్ బై మెసేజ్లు రాసుకున్నారు. ఇదంతా ఏప్రిల్ 30న షాంఘై నుంచి హాంకాంగ్ కి ప్రయాణించిన విమానంలో జరిగింది. అక్రమ వలసదారుల వల్ల యుఎస్లోని హెల్త్ కేర్ సిస్టమ్ దెబ్బతింటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏడాదికి కోట్ల కొద్దీ డబ్బు అక్రమ వలసదారుల ఉచిత హెల్త్ కేర్కే కాలిఫోర్నియా ఖర్చు చేస్తోంది. దాంతో స్థానికుల హెల్త్ కేర్కు నష్టం కలుగుతోందని నిపుణులు అంటున్నారు. ఫ్లోరిడా పరిసర ప్రాంతాల్లో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి. కోతులకు సంబంధించిన వీడియోలను తీసి స్థానికులు పోలీసులకు పంపిస్తున్నారు. వాటి వల్ల తమకు పిల్లలకు ఇబ్బందిగా ఉందని వారు చెబుతున్నారు. చేతిలో తుపాకీతో డోర్ బెల్ మోగించిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన ఏప్రిల్ 20న ఉత్తర ఫిలడెల్ఫియాలోని వెస్ట్ లేహీ అవెన్యూలోని 1700 బ్లాక్లో ఉదయం 4:30 సమయంలో జరిగింది. తుపాకీ పట్టుకుని తలుపు బయట నిల్చున్న వ్యక్తి వీడియోను పోలీసులు విడుదల చేశారు. ప్యాసింజర్ల బ్యాగులను తెరిచి $10,000 నగదు, యాపిల్ ప్రొడక్ట్స్ దొంగిలించిన ఫెడెక్స్ ఉద్యోగి అరెస్ట్ అయ్యాడు. అతను ప్యాసింజర్ బ్యాగ్ ను తెరవడం చూసినట్లు తోటి ఉద్యోగి పోలీసులకు తెలపడంతో అతన్ని చెక్ చేశారు. 20 ఏళ్ల ఉద్యోగిని విధుల నుంచి తొలగించి పోలీసులకు అప్పచెప్పామని ఫెడెక్స్ అధికార ప్రతినిధి మెక్లాచీ తెలిపారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఎగ్జాస్ట్ గురువారం రాత్రి ఆకాశంలో అద్భుతాన్ని ప్రదర్శించింది. బ్రెవార్డ్ కౌంటీ ప్రేక్షకులు వివిధ రంగుల్లోని మంటలు చూసి ఆనందించారు. అయితే రాకెట్ ఎందుకు ఎగ్జాస్ట్ అయిందన్న విషయాన్ని స్పేస్ ఎక్స్ ప్రకటించలేదు. దొంగిలించిన ఫోక్ లిఫ్ట్ వైన్ తాగుతూ ప్రయాణిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోక్ లిఫ్ట్ దొంగతనంపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని 2ని గురువారం జైలుకు తరలించారు. రష్యన్ సైబర్ అటాకర్లు యుఎస్ వాటర్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను టార్గెట్ చేశారు. ఆపరేషనల్ టెక్నాలజీని ఉపయోగించుకొని అంతరాయాలు కల్పించేందుకు పాల్పడుతున్నారు. భద్రత లేని ఓటీ పరికరాల వల్ల పలు సైబర్ సెక్యూరిటీ సెంటర్లు ప్రమాదంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.